షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు మంచిగా షోల్డర్కి మౌంట్ చేయాలి అంటే ఈ లెవెల్ మూమెంట్ వల్ల చూస్తున్న మూమెంట్ బాగుంటుంది. చిన్న చిన్నగా అన్ని చూపిస్తా వర్కౌట్స్. సెకండ్ వచ్చేసి ఎల్బో స్ట్రైట్ పెట్టేసుకొని చేతి స్ట్రైట్ షోల్డర్ అనేది కుదిరింది. ఓకే, so 5 variations, 50 repetitions చేస్తా. సో అండ్ మనం షోల్డర్ చేసేటప్పుడు లెగ్స్ చేతులనే ఇట్లా బయట పెట్టదు, చేతులు అనేది ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పట్టుకుంటే షోల్డర్ మీద పడదు. సో దగ్గరికి ఉంటే చేతులు ఇట్లుంటే మంచిగా పడుతుంది మన చేతులకి. ఇలా ఇలా ఉంటుంది. బాడీ స్ట్రైట్ తీసుకుని బాగా మన చెస్ట్ దాకా వచ్చిన ఒక బీట్ పుష్ ఇట్లా ఇట్లా ఇంకా పట్టుకోవాలి. కొంచెం బాడీ పెట్టేసి ఇట్లా 2 3 4 5 6 7 8 9 10 11 12 10. ఇది ఓకే. సో అందరూ ఇట్లా బాడీ స్ట్రెంత్ ఇట్లా ఎత్తాడు, ఇది కాదు ఇట్లా ఎత్తాడు, ఇట్లా ఈ మాత్రం. ఓకే, ఇప్పుడు చేస్తుంది ఆర్నాల్డ్ ప్రెస్ 5 sets 50 repetition చేస్తా. ఇది కూడా సో ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5 6 7 8 9. అండ్ ఇక్కడ చేసింది ఆర్నాల్డ్ ప్రెస్. సో అది అయిపోయిన తర్వాత షోల్డర్ డంబల్ ఫ్రంట్ రేస్ చేసేసి ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం ఇక ఇంకొక వేరియేషన్కి. సేమ్ ఇది కూడా 50 repetitions అండ్ 5 sets సూపర్ సెట్ వర్కౌట్లో. అండ్ ఇప్పుడు తర్వాత అప్ రెట్రో. సో ఇప్పుడు మళ్ళీ మనం చేసింది అప్ రెట్రో. సో ఈజీ బార్ అప్ రెట్రో. ఇది కూడా సేమ్ 5 sets అండ్ 50 repetitions. సో అయిపోయి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇది అయిపోయింది. అప్ రెట్రో కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగి డంబల్ స్ట్రాక్స్ అంటారు. సో డంబల్ స్ట్రాక్స్ కూడా చేసేసి కొంచెం బెంచ్ వెనుక కనుక్కొని డంబల్ స్ట్రాక్స్ సిట్టింగ్. సో అలా అన్నట్టు ఇలా చేసేసుకుంటే స్ట్రాక్స్ మంచిగా ట్రైన్ అయిపోతాయి. సో ఓకే, గుడ్. డంబల్ స్ట్రాక్స్ అండ్ లాస్ట్ ఇంకొకటి సేమ్ ఇది కూడా 50 repetitions 5 sets. సో డంబల్ స్ట్రాక్స్ అయిపోయిన తర్వాత ఏం చేసినామంటే మనం
బెండ్ లాటరల్ రేసెస్. సో ఇది కూడా 5 sets and 50 repetitions. ఇలా కొంచెం ఓకే చేసేసి అన్నీ రికార్డ్ అవుతుందా లేదురా అక్కడ పెట్టేసి మళ్ళీ తరువాత వీడియో క్లోజ్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.